హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఫోటో ఎడిటింగ్ చేయడం కోసం యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి పిక్సార్ట్ యాప్. దీనికోసం కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేశాక కింద కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఎడిట్ చేయ ఫోటో పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కింద ఇచ్చిన మెటీరియల్స్ లింక్స్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్, అందులో నుంచి ఈ పిక్ను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎడిట్ చేయ ఫోటో పైన మళ్ళీ క్లిక్ చేసి ముందుగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినటువంటి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఎలా చేయాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వీడియో లింక్ పెట్టాను ఫ్రెండ్స్, ఆ వీడియో చూడండి. మీ ఫోటో కూడా ఇలాగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న షాడో పైన క్లిక్ చేయండి. పొజిషన్లో వెళ్ళి పైన మనకు హారిజాంటల్లో 112, వర్టికల్లో 105 సెట్టింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అడ్జస్ట్లో వచ్చి బ్లర్ అనేది 1 పెట్టండి, ఒపాసిటీ అనేది 20 పెట్టండి ఫ్రెండ్స్. పైన కనిపిస్తున్న రైట్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి మీ 3 ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం జూమ్ చేయండి. ఈ ఫోటో హైట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్వేర్లో పెట్టి రైట్ క్లిక్ ఇవ్వండి. కరెక్ట్గా సెట్ అయినాయి. పైన కనిపిస్తున్న రైట్ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. నేను మెటీరియల్స్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అవి డౌన్లోడ్ చేసుకోండి. లైటింగ్ పిఎన్జీని క్లిక్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లవ్ 1 పిఎన్జీ కూడా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ కదా ఫ్రెండ్స్, దాని ఒపాసిటీ వచ్చేసి 15 పెట్టుకోండి. అలాగే బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన క్లిక్ చేయండి. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలాగే పైన క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి ఫ్రెండ్స్, అది కూడా కరెక్ట్గా కింద అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే టెస్ట్లోకి వెళ్ళి మీ నేమ్ అనేది రైట్ చేయండి ఫ్రెండ్స్. నేను పవన్ కళ్యాణ్ ఫోటో ఎడిటింగ్ చేస్తున్నా కాబట్టి పవన్ కళ్యాణ్ రైట్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటే వారి నేమ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైన ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఆర్బిటర్ ఫాంట్ యూజ్ చేశాను, మీకు నచ్చిన ఫాంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా సెట్ అయిన తర్వాత పైన రైట్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు చూడండి ఫ్రెండ్స్, ఫోటో ఎడిటింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. దీన్ని సేవ్ చేయడం కోసం పైన కనిపిస్తున్న యారో మార్క్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫోటో అనేది సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా మన ఫోటో ఎడిటింగ్ ఎలా ఉందో, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.